రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడో జరిగింది. కానీ ఇటలీ సైనికులు తొడిగిన బ్యాడ్జీలు ఇప్పుడు నిజామాబాద్లో లభ్యమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం నాటి సైనికుల బ్యాడ్జీలు ఇప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యాయి అనేది చర్చనీయాంశంగా మారింది. అందుకు ఒక పురాతన ఆలయంలో కనిపించాయి. ఇదిగో ఇవే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలీ సైనికులకు తొడిగిన బ్యాడ్జీలు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటి గురించి ఎవరికీ ఎందుకు తెలియలేదు? ఇన్ని రోజులు ఏమయ్యాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ బ్యాడ్జీలు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల బెజ్జోరా గ్రామంలోని బెజ్జ మహాదేవి ఆలయంలో ఈ విషయం ఆలయ ధర్మకర్త వేముగంటి రాజేశ్వర్, చరిత్ర పరిశోధకులు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులకు తెలిపారు. దీంతో ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు కంకనాల రాజేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయం సందర్శనం తర్వాత గుడిలో ఒక మూలన పెట్టి ఉన్న 2 బ్యాడ్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి ఫోటోలను తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీ రామాజు హరగోపాల్ కు చిత్రాలను పంపడంతో వాటి సమాచారాన్ని వెతికి రాబట్టారు. ఇవి రెండో ప్రపంచ యుద్ధంలో ఇటాలియన్ సైన్యంలోని కెప్టెన్ల బ్యాడ్జీలని వారు తేల్చారు. ఇందులో ఒకటి ఇటాలియన్ కొలోనియల్ హెల్మెట్ అంటే ఆర్టినరీ రెజిమెంట్ పీట్ హెల్మెట్, రెండవది ఇటాలియన్ ఆర్మీ కావలరీ క్యాప్ బ్యాడ్జీగా గుర్తించారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ బ్యాడ్జీలను అప్పటి సైనికులు ధరించేవారని అన్నారు తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకనాల రాజేశ్వర్. ఈ బ్యాడ్జీలు ఈ గుడిలోకి ఎలా వచ్చాయో తెలియరావడం లేదంటున్నారు. కానీ వీటిని అప్పట్లో ఎవరో ఈ గుడిలో భద్రపరచడంతోనే వీటి గురించి తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. మేము చాలా సూక్ష్మంగా చూసినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధానికి చెందినటువంటి 2 పతాకాలు లభ్యమవడంతో చాలా వరకు విస్తుపోయాము. ఎందుకంటే అవి ఈ ఆలయంలో ఎలా వచ్చాయో ఇంకా మరింత లోతుగా అధ్యయనం చేస్తే గానీ మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇందులో మేము కనుగొనని చాలా ఇప్పుడు వచ్చి చరిత్రకారులు తెలుసుకున్నారు. దాన్ని తెలుసుకుని దాని గురించి చాలా వివరిస్తున్నారు. ఈ గుడి కాకతీయుల కాలం నాటిది కాబట్టి మా పూర్వీకులు ఎప్పుడు గుర్రం స్వారీ చేసిన వారు కాబట్టి వాళ్ళ చరిత్ర ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఆ చరిత్ర కొరకు మా రాజేశ్వర్ గారు వచ్చి మాకు వెలువరించారు. ఈ బ్యాడ్జీలను తెలంగాణ వారసత్వ శాఖ వారు మ్యూజియంలో భద్రపరచాలని కోరుతున్నారు స్థానికులు.